హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో మెంతాకుతోటి ఒక మంచి పలావ్ రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇది కూడా మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు వెళ్ళిపోతే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకున్నాక కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. అది కొంచెం బాగా వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంటే కరివేపాకు, హోల్ గ్రామ్ స్పైసెస్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకటి చెప్పండి, నాకు మీరు ఎంతమందికి మెంతాకు అంటే ఇష్టం? మెంతాకు హెల్త్కి అయితే చాలా మంచిది. మా అమ్మాయికి అయితే అస్సలు తినదు. నేను దానికోసం ఇలా రైస్లో పలావ్లాగా చేసేస్తే తను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. అసలు తెలియదు మనం చెప్పేంత వరకు ఇది మెంతాకు పలావ్ అనేసి. ఎదుటోళ్ళు తినే వాళ్ళకి కూడా అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చూసారు కదా, బాగా మగ్గిపోయాక టమాటాస్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ అలాగే కట్ చేసుకున్న పొటాటో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే పొటాటో ఏ రెసిపీస్లోకి అయినా కూడా కానీ మంచిగా బ్లెండ్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ బాగా చేస్తుంది అనమాట. బ్యాలెన్సింగ్ చేస్తుంది పొటాటో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే వేయాల్సిందే ఈ మెంతి పులావ్కి. ఇప్పుడు మెంతాకు మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అలా కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. బాగా కలిపేసుకొని తగినంత సాల్ట్ అవన్నీ వేసేసుకోవాలన్నమాట. దీనికి షాజీరా మర్చిపోకుండా వేసుకోండి. ఇంకా అలా అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మా పిల్లలు వచ్చే టైం అయిపోతుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే మ్యాక్సిమం 10 మినిట్స్లో అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఈ రైస్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా కాంబినేషన్ ఇంకా దీనికి ఉంటుంది చూడండి, రైతా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఇంకేం కావాలి జీవితానికి అన్న రేంజ్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ట్రై చేయండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసేసుకొని మనం లిడ్ మూత పెట్టేసుకున్నాక 3 విజిల్స్, 3 అంటే 3 విజిల్స్, దానికి మించి పెట్టొద్దు. కరెక్ట్గా 3 విజిల్స్ అయిపోయిందా, ప్రెషర్ ఆఫ్ చేసాక చూసారా మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. అసలు తింటే ఉంటుంది చూడండి ఇంక దీని రుచి. అందుకే చెప్తున్నా, మీరు తప్పకుండా ట్రై చేయండి.